ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు ప్రభువును స్తుతించుట ఎంత మంచిది. పాట సంఖ్య 218 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 216. 218 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 216. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాకుల మమ్ము ప్రభు కడిగేను. కలుషాకుల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను. వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడము, మా శైలము మా కేడము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగం, ఉన్నత దుర్గము రక్షణ శృంగం, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఒక వాక్య భాగం చదువుతాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మార్చి చదువుతాం. మొదటి 6 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని మీద విశ్వాసమును చదవండి. మూడో వచనం చదువుతున్నాను. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. ఐదు 6 వచనాలు కలుస్తున్నాయి. అందరం చదువుతాం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. చదవబడిన లేఖనాలు ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడనుగాక. ఒక మాట దేవుని యొక్క వాక్యంలో చదివా. ఇక్కడ హస్తనిక్షేపణను గురించి రాయబడి, బాప్తిస్మంలో 2వ మెట్టు ఏంటంటే హస్తనిక్షేపణ. బాప్తిస్మంలో 2వ మెట్టు, రాకుండా చూడు, 2వ మెట్టు ఏంటంటే హస్త నిక్షేపణ. ఈ హస్త నిక్షేపణ ద్వారా తెలియపరిచే ప్రాముఖ్యమైన భాగం ఏంటి అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఏమిటి? రండి. గలతీ పత్రిక ఒక మాట మనం చదువుతాం. గలతీ పత్రిక రండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు కలుస్తున్నాయి. చదువుతాం. అందరం కలిసి ఈ 2 వచనాలు కూడా మనం చదువుతాం. 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి, అందరం కలిసి చదువుతాం. సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలుగజేస్తానని
వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. ఇక్కడ ఈ హస్తనిక్షేపణం ఏం తెలియపరుస్తుందంటే, హస్తనిక్షేపణము ద్వారా మీరు మాతో పాలివారు అనే దానికి రుజువుగా, గుర్తుగా మరి హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇంతకు మునుపులాగా కాదు, మీరు ఒక పెద్ద కుటుంబంలో మీరు సమకూర్చబడుచున్నారు. మాతో పాలివారని ఎవరు చెప్తారు? ఎవరైనా ఈ లోకంలో మరి దీనదశ కలిగినటువంటి వారిని మీరు మాతో పాలివారు అని ఎవరైనా చెప్తారా? చెప్పడానికి ఇష్టపడతారా? చెప్పరు, చెప్పడానికి ఇష్టపడరు కదా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమి తెలియపరుస్తుందంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని రాయబడింది. ఎట్టి స్థితి కలిగిన వారు? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వ్రాయబడింది. ఈనాడు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతికి సంబంధించినటువంటి వారైనప్పటికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారిని కలిగి ఉండటమే గొప్ప ధన్యత. ఈ ప్రపంచంలో ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా లోకంలో ఒకరోజు లయమైపోతాయి. కానీ ఆయనను కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ధన్యకరమైన జీవితాన్ని కలిగినటువంటి వారు. ఎందుకు అనంటే, ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆయనందు ఎవరు విశ్వాసం ఉంచారు, ఎవరైతే ఆయనందు నమ్మకం ఉంచారు, ఎవరు ఆయనను హృదయంలో చేర్చుకున్నారు, ఎవరు ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని ఇష్టపడుచున్నారో ఇట్టి వారందరూ మరి గొప్ప ధన్యులు అని వ్రాయబడింది. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడనూ లేడు అని రాయబడి ఉంది. ఆ దేవునితో పాలి భాగస్థులుగా దేవుడు మనల్ని చేశాడు. అందుని బట్టి ఈనాడు మనం ఎంత గొప్ప కుటుంబానికి సంబంధించిన వారం కావచ్చు, చాలా పేద కుటుంబానికి సంబంధించిన వారం కావచ్చు, ఒకవేళ లోకరీతిగా మేము చాలా పెద్ద కులంలో పుట్టినటువంటి వారమని అనుకుంటూ ఉండొచ్చు. కొంతమంది చాలా మరి దీనదశలో ఉన్నటువంటి కులంలో పుట్టినటువంటి వారు కావచ్చు. ఇలాంటి వారు అందరూ కూడా సమముగా, ఏకముగా కూర్చబడేదే ఈ హస్త నిక్షేపణ. ఈ హస్త నిక్షేపణం ద్వారా మీరు మాతో ఎవరు పాలివారు అని చెప్పేదానికి గుర్తుగా హస్త నిక్షేపణ చేసి సహోదరి కొరకు మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం. దీనికి అనేక లేఖనాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ముఖ్యంగా హస్త నిక్షేపణం చేసిన తర్వాత ఏం జరుగుతుందనంటే, ఆత్మ సంబంధమైన వరాలు దేవుడు ఇస్తాడు. అవన్నీ కూడా ఏం చేయాలా? దేవుని యొక్క సమాజంలో వినియోగించాలి. అంటే ఆత్మ సంబంధమైన వరాలంటే రకరకాల వరాలు ఉంటాయి. కృపావరాలు రకరకం, వాక్యం చెప్పేది, పాటలు పాడేది, అంత మాత్రమే కాదు, ప్రార్థించేది, మరి దేవుని యొక్క రాజ్యస్వార్త ప్రకటించేది, దేవుని మందిరంలో శుభ్రపరిచేది, ఊడ్చేది, మరి కిచెన్లో పరిచర్య చేసేది, రకరకాల పరిచర్యలు దేవుడు మనకు ఇస్తాడు. ఇవన్నీ కూడా నమ్మకంగా మనం చేయాలి. అది జ్ఞాపకం. ఎందుకు? సంఘం యొక్క క్షేమ అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే ఈ సంవత్సరమే మరి వ్యక్తిగత వాగ్దానం యెరూషలేముకి ఏంటంటే, మీకేం కలుగుతుందట? క్షేమము, అభివృద్ధి. రెండు విషయాలు ఉన్నాయి. మీకు క్షేమ, అభివృద్ధి అని ఉంది. ఈ క్షేమము, అభివృద్ధి మన జీవితాల్లో మనం కూడా పొందాలి. ఇతరులకు వాటిని మనం తెలియపరచాలి. అంటే మనం అన్ని విషయాల్లో ఎంతో దీనత్వాన్ని కలిగే దేవుని సమాజంతో కలిసి ఏం చేయాలి? ఇప్పుడు మనం పని చేయాలి, కలిసి పని చేయాలి. అందుకనే మీరు మాతో పాలివారు అనేదానికి రుజువుగా, గుర్తుగా చేతులుంచి ప్రార్థించడం జరుగుతుంది. ఆత్మస్వరూప వరాలు దేవుడిస్తాడు. అవి దేవుని యొక్క మహిమ కొరకు వినియోగించి సంఘక్షేమం కొరకు మనం కూడా ప్రయాసపడుచు దేవుని యొక్క సమాజంతో కలిసి ముందుకు సాగాలి. అందుకు ఈ హస్త నిక్షేపణ చేయడం జరుగుతుంది. ప్రార్థన చేస్తాం.
కొద్దిసేపట్లో ముగిస్తాం. బైబిల్ చూపించి బైబిల్ పల్లవిని పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పుట్టించిన ప్రేమతోడ నడువును, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడాం. ఈ బైబిల్ గ్రంథాన్ని గూర్చి క్లుప్తమైన కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతో నడుపుతుంది. మరొక భక్తుడు ఇంకొక మాట రాశాడు, ఎంత అద్భుత ధనము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలిసి యాత్ర వెళ్ళేదాం. ఇది అద్భుతమైన ధనము అని హమ్మింగ్ రాకుండా చూడు, అద్భుతమైన ధనం అని రాయబడింది. ఏంటండి అద్భుతమైన ధనం అంటే? ఈ లోకంలో మనము వెండి, బంగారము, నగలు, నాణ్యాలు అన్నీ కూడా మనం కలిగి ఉండవచ్చు. అవన్నీ కూడా ఒకరోజు మహావేండంతో లయము కాబోతున్నాయి. కానీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మాత్రం భూమి, ఆకాశము, అందులో ఉన్న సమస్తం గతించిపోయినప్పటికీ కూడా ఈ మాటలు ఎప్పటికీ కూడా గతించిపోవు. అవి నిత్యము
నిలిచి ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అందుకే ఈ దేవుని యొక్క వాక్యాన్ని, ఈ అద్భుతమైన ధనాన్ని ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండడం అనేది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సందర్భాలు ఏమైనప్పటికీ కూడా ఈనాడు ధనము, ఐశ్వర్యము, నగలు, నాణ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో ఒక వ్యక్తికి ఆదరణ కలగాలి అని అంటే వాటి ద్వారా ఆదరణ ఎప్పటికీ రాదు. ఈ గ్రంథాన్ని పఠించి ధ్యానిస్తే ఆదరణ వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రంథాన్నైనా కనీసం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. మీకు చాలా వస్తు వాహనాలు ఉండవచ్చు, కానీ జీవంగల దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండడం అనేది చాలా అవసరం. ఇంకో మాట ఉంది, యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ దేవుని కలిగి ఉండడం అనేది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక బైబిల్ కలిగి ఉండడానికి ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. నాకైతే చాలా బైబిల్స్ ఉన్నాయి, అర్థమైందా? అంటే ఒక తెలుగు బైబిల్లోనే ఎన్నో రకాలైన బైబిల్స్ ఉన్నాయి, చాలా విలువైన బైబిల్స్ ఉన్నాయి. ఏంటి, అందుకనే కనీసం ఒక బైబిల్ అన్నా కలిగి ఉంటే అది చదివితే ఆత్మకు శాంతి దొరుకుతుంది. ఉంది ఈ మాట, వట్టి మాటలు కాదివి. దేవుని యొక్క వాక్యంలో 119:50 ఉంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగుజేయుచున్నది అని 119వ కీర్తన 50వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. నీ వాక్యం ఏం చేస్తుందట? నన్ను బ్రతికిస్తుంది. రెండవ మాటకు వస్తే నా బాధలో అదే నాకేం కలుగజేస్తుందట? నెమ్మది కలుగజేస్తుంది. కనుక నాడు నెమ్మది కలిగి ఉండాలనంటే ఈ గ్రంథం ఒకటి నీవు కూడా కలిగి ఉండి ఆ గ్రంథాన్ని పఠించి ధ్యానించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. వ్యక్తిగతంగా ధ్యానించు, కుటుంబంతో కలిసి ధ్యానించు. మూడవది, దేవుని యొక్క సమాజంతో కలిసి వాక్యాన్ని ధ్యానించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. రండి, గ్రంథంలో నుండి ఒక మాట మనం చదివి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇందాక మనం చదివాం కదా, ఎక్కడది? యెషయా గ్రంథం 43:19 మళ్ళీ చదువుతాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అనే మాట చదువుతాం. రండి, అందరం కలిసి చదువుతాం. యెషయా గ్రంథం 43:19 అందరం కలిసి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎక్కువ మాట కూడా చదువుతాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట మనందరికీ బాగా పరిచయమైన భాగమే కదా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము వచనం మొదటి 2-3 వచనాలు కూడా మనం చదవచ్చు. ఏం రాయబడింది ఇక్కడ? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చదువుతాం. మూడవ అధ్యాయము, అది కొత్త బైబిల్ కనుక తీయడం ఆలస్యం అవుతుంది కదా. 3వ అధ్యాయం 1-2 వచనాలు. అందరం కలిసి ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, ఆ సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించునే వాత్సల్యమున జ్ఞాపకమునకు తెచ్చుకొనము. చిన్న ప్రార్థన. ఇంకొక మాట కూడా చదివి ప్రార్థన చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians చాప్టర్ 11 verse 28 నుండి 31 వరకు మనం మార్చి చదువుతాం. 1 కొరింథీ 11:28 నుండి 31 వరకు
మార్చి మార్చి చదువుతాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. చిన్న ప్రార్థన చేస్తాం. శివాధిపతి, మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తుంది సంతోషిస్తున్నాను. మా ఎడల మీకున్న దయచొప్పున మా జ్ఞాపకం చేసుకుని దయచేయండి. ఈ స్థితిని మేము అనుభవించే